తెలంగాణ కాంగ్రెస్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురు దెబ్బ తాకింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. పార్టీ విధానాలు నచ్చకే ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇంకా ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టత రాలేదు. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఎంటెక్ చదివిన ఎమ్మెల్యేగా ఈమె ఉన్నారు. హరిప్రియ నాయక్ ముందుగా టీడీపీలో ఉండేవారు. అనూహ్యంగా 2014లో ఇల్లెందు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో హరిప్రియపై 11,000 ఓట్ల మెజారిటీతో కనకయ్య గెలుపొందారు. 2014లో ఓటమి పాలైన ఆమె ప్రజల మధ్య ఉన్నారు. 2014 నుంచి కూడా ఇల్లెందు రాజకీయాలలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. తెలంగాణలో టీడీపీ అంతరించిపోతుండటంతో ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ లో చేరారు. గత ఏడాది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి అనుచరురాలిగా హరిప్రియ నాయక్ కు పేరుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హరిప్రియ చతురతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆమెను టీపీసీసీ మహిళా విభాగం కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ పరిశీలకురాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఆమె నక్సల్స్ ఏరియాలో కూడా తిరిగారు. ఓ పక్క తాను పోటీ చేస్తున్న ఇల్లందులో ప్రచారం చేసుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా ఛత్తీస్గఢ్లో పర్యటించి ప్రచారం చేశారు. 2014లో హరిప్రియ నాయక్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరం కనకయ్య 11,000 ఓట్లతో గెలవగా ఇప్పుడు అదే కనకయ్యపై హరిప్రియ 2,600 ఓట్ల ఆధిక్యంతో గెలవడం విశేషం. గిరిజన తెగల వివాదం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో హరిప్రియకు లంబాడాలు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో సత్తా చాటారు.